హాయ్ స్టూడెంట్స్, టుడే లెసన్ చేనేత కార్మికులు ఇనుము శుద్ధి చేయువారు కర్మాగార యజమానులు. చేనేత కార్మికులు ఇనుము శుద్ధి చేయువారు కర్మాగార యజమానులు. వేవర్స్, ఐరన్ స్మెల్టర్స్ అండ్ ఫ్యాక్టరీ ఓనర్స్. 8th క్లాస్ హిస్టరీ. 17వ శతాబ్దంలో సూరత్ ఓడరేవులోని వాణిజ్య నౌకలు. 17వ శతాబ్దంలో సూరత్ ఓడరేవులోని వాణిజ్య నౌకలు హిందూ మహాసముద్ర వాణిజ్యానికి భారతదేశ పశ్చిమ తీరములో గల గుజరాత్లోని సూరత్ అత్యంత ముఖ్యమైన ఓడరేవు. హిందూ మహాసముద్ర వాణిజ్యానికి భారతదేశ పశ్చిమ తీరములో గల గుజరాత్లోని సూరత్ అత్యంత ముఖ్యమైన ఓడరేవులలో ఒకటి. 17వ శతాబ్దం ప్రారంభం నుండి డచ్ వారి, ఇంగ్లీష్ వారి వాణిజ్య నౌకలు ఈ ఓడరేవును వినియోగించుకునేవి. 17వ శతాబ్దం ప్రారంభం నుండి డచ్ వారి, ఇంగ్లీష్ వారి వాణిజ్య నౌకలు ఈ ఓడరేవును వినియోగించుకునేవి. అయితే 18వ శతాబ్దంలో దీనికి ప్రాముఖ్యత తగ్గింది. 18వ శతాబ్దంలో దీనికి ప్రాముఖ్యత తగ్గింది. ఈ అధ్యాయం వస్త్రాలు, ఇనుము, ఉక్కు అనే 2 పరిశ్రమలపై దృష్టి సారిస్తూ బ్రిటిష్ పాలనలో భారతదేశంలోని కళలు, పరిశ్రమల గురించి చెబుతుంది. ఈ అధ్యాయం వస్త్రాలు, ఇనుము, ఉక్కు అనే 2 పరిశ్రమలపై దృష్టి సారిస్తూ బ్రిటిష్ పాలనలో భారతదేశంలోని కళలు, పరిశ్రమల గురించి చెబుతుంది. ఆధునిక ప్రపంచంలో పారిశ్రామిక విప్లవానికి వస్త్రాలు, ఇనుము, ఉక్కు పరిశ్రమలు కీలకమైనవి. ఆధునిక ప్రపంచంలో పారిశ్రామిక విప్లవానికి వస్త్రాలు, ఇనుము, ఉక్కు పరిశ్రమలు కీలకమైనవి. యంత్రాల ద్వారా నూలు వస్త్రాల ఉత్పత్తి 19వ శతాబ్దంలో బ్రిటన్ను పారిశ్రామికంగా అగ్రస్థానంలో ఉంచింది. యంత్రాల ద్వారా నూలు వస్త్రాల ఉత్పత్తి 19వ శతాబ్దంలో బ్రిటన్ను పారిశ్రామికంగా అగ్రస్థానంలో ఉంచింది. 1850 నుండి ఇనుము, ఉక్కు పరిశ్రమ అభివృద్ధి చెందడం ప్రారంభమైనప్పుడు బ్రిటన్ ప్రపంచ కర్మాగారంగా ప్రఖ్యాతిగాంచింది. 1850 నుండి ఇనుము, ఉక్కు పరిశ్రమ అభివృద్ధి చెందడం ప్రారంభమైనప్పుడు బ్రిటన్ ప్రపంచ కర్మాగారంగా ప్రఖ్యాతిగాంచింది. బ్రిటన్ పారిశ్రామికీకరణకు భారతదేశాన్ని ఆక్రమించి వలస రాజ్యంగా చేసుకోవడానికి దగ్గర సంబంధం ఉంది. బ్రిటన్ పారిశ్రామికీకరణకు భారతదేశాన్ని ఆక్రమించి వలస రాజ్యంగా చేసుకోవడానికి దగ్గర సంబంధం ఉంది. 18వ శతాబ్దపు చివరిలో కంపెనీ భారతదేశంలోని వస్తువులను కొనుగోలు చేసి వాటిని ఇంగ్లాండ్, యూరప్లకు ఎగుమతి చేసేది. 18వ శతాబ్దపు చివరిలో కంపెనీ భారతదేశంలోని వస్తువులను కొనుగోలు చేసి వాటిని ఇంగ్లాండ్, యూరప్లకు ఎగుమతి చేసేది. ఈ అమ్మకం ద్వారా లాభాలను గడించేది. పారిశ్రామిక ఉత్పత్తి పెరగడంతో బ్రిటిష్ పారిశ్రామికవేత్తలకు తమ పారిశ్రామిక ఉత్పత్తుల విక్రయానికి భారతదేశం ఒక విస్తారమైన వాణిజ్య కేంద్రంగా కనిపించింది. పారిశ్రామిక ఉత్పత్తి పెరగడంతో బ్రిటిష్ పారిశ్రామికవేత్తలకు తమ పారిశ్రామిక ఉత్పత్తుల విక్రయానికి భారతదేశం ఒక విస్తారమైన వాణిజ్య కేంద్రంగా కనిపించింది. కాలక్రమేణా బ్రిటన్లో తయారైన వస్తువులు భారతదేశాన్ని ముంచెత్తడం ప్రారంభించాయి. 19వ శతాబ్దం మధ్యలో పటోలా పద్ధతిలో నేత విధానం. 19వ శతాబ్దం మధ్యలో పటోలా పద్ధతిలో నేత విధానం. పటోలా సూరత్, అహ్మదాబాద్, పాటాన్లలో నేస్తారు. దీనికి ఇండోనేషియాలో చాలా విలువ ఉండేది. అది అక్కడి స్థానిక నేత సంప్రదాయంలో ఒకటిగా అయిపోయింది. ఇండోనేషియాలో చాలా విలువ ఉండేది. అది అక్కడ స్థానిక నేత సంప్రదాయంలో ఒకటిగా అయిపోయింది. పటోలా సూరత్, అహ్మదాబాద్, పాటాన్లలో నేస్తారు. దీనికి ఇండోనేషియాలో చాలా విలువ ఉండేది. అది అక్కడ స్థానిక నేత సంప్రదాయంలో ఒకటిగా అయిపోయింది. 1750 ప్రాంతంలో బ్రిటిష్ వారు బెంగాల్ను ఆక్రమించడానికి ముందు నూలు వస్త్రాల ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా ఉండేది. 1750 ప్రాంతంలో బ్రిటిష్ వారు బెంగాల్ను ఆక్రమించడానికి ముందు నూలు వస్త్రాల ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా ఉండేది.
భారతీయ వస్త్రాలు వాటి నాణ్యత, చక్కటి హస్తకళా నైపుణ్యానికి చాలా కాలంగా ప్రసిద్ధి చెందాయి. భారతీయ వస్త్రాలు వాటి నాణ్యత, చక్కటి హస్తకళా నైపుణ్యానికి చాలా కాలంగా ప్రసిద్ధి చెందాయి. ఆగ్నేయ ఆసియా, జావా, సుమిత్రా, పనాంగ్, పశ్చిమ మధ్య ఆసియాలతో విస్తృతంగా వర్తకం జరిగేది. ఆగ్నేయ ఆసియా, పశ్చిమ మధ్య ఆసియాలతో విస్తృతంగా వర్తకం జరిగేది. 16వ శతాబ్దం నుండి యూరోపియన్ వర్తక సంస్థలు భారతీయ వస్త్రాలను కొనుగోలు చేసి యూరప్లో విక్రయించడం ప్రారంభించాయి. 16వ శతాబ్దం నుండి యూరోపియన్ వర్తక సంస్థలు భారతీయ వస్త్రాలను కొనుగోలు చేసి యూరప్లో విక్రయించడం ప్రారంభించాయి. ఈ విస్తరిస్తున్న వాణిజ్యం, భారతీయ నేత కార్మికుల నైపుణ్య జ్ఞాపకాలు ఇప్పటికీ ఆంగ్లంలోనూ ఇతర భాషలలోనూ వ్యక్తమవుతున్నాయి. ఈ విస్తరిస్తున్న వాణిజ్యం, భారతీయ నేత కార్మికుల నైపుణ్య జ్ఞాపకాలు ఇప్పటికీ ఆంగ్లంలోనూ ఇతర భాషలలోనూ వ్యక్తమవుతున్నాయి. మొదటగా యూరోపియన్ వ్యాపారులు మోసుల్, ప్రస్తుతం ఇరాక్లో ఉంది, మోసుల్లోని అరబ్ వర్తకులు భారతదేశం నుండి తెచ్చిన నాణ్యమైన నూలు వస్త్రాల గురించి తెలుసుకున్నారు. మొదటగా యూరోపియన్ వ్యాపారులు మోసుల్లోని అరబ్ వర్తకులు భారతదేశం నుండి తెచ్చిన నాణ్యమైన నూలు వస్త్రముల గురించి తెలుసుకున్నారు. కాబట్టి వారు నేసిన అన్ని చక్కని వస్త్రాలను మజ్లిన్గా సూచించడం ప్రారంభించారు. ఈ పదం విస్తృతంగా ఆమోదించబడింది. పోర్చుగీసు వారు సుగంధ ద్రవ్యాల కోసం మొదట భారతదేశానికి వచ్చినప్పుడు వారు నైరుతి భారతదేశంలోని కేరళ తీరంలోని కాలికట్లో అడుగుపెట్టారు. పోర్చుగీసు వారు సుగంధ ద్రవ్యాల కోసం మొదట భారతదేశానికి వచ్చినప్పుడు వారు నైరుతి భారతదేశంలోని కేరళ తీరంలోని కాలికట్లో అడుగుపెట్టారు. వారు సుగంధ ద్రవ్యాలతో పాటు యూరప్కు తీసుకువెళ్లిన నూలు వస్త్రాలను కాలికట్టు నుండి ఉద్భవించిన పదం కాలికో అని పిలిచారు. పోర్చుగీసు వారు సుగంధ ద్రవ్యాలతో పాటు యూరప్కు తీసుకెళ్లిన నూలు వస్త్రాలను కాలికో అని పిలిచారు. తదనంతరం కాలికో అన్న పదం అన్ని వస్త్రాలకు సాధారణ పేరుగా మారింది. పాశ్చాత్య మార్కెట్లలో భారతీయ వస్త్రాల ప్రజాదరణను సూచించే ఇతర పదాలు చాలా ఉన్నాయి. పాశ్చాత్య మార్కెట్లో భారతీయ వస్త్రాల ప్రజాదరణను సూచించే ఇతర పదాలు చాలా ఉన్నాయి. 1730లోని ఈస్ట్ ఇండియా కంపెనీ ఆర్డర్ పుస్తకం నుండి ఒక పేజీ. పై చిత్రంలో 1730లోని ఈస్ట్ ఇండియా కంపెనీ ఆర్డర్ పుస్తకం నుండి ఒక పేజీ. లండన్లోని ఆర్డర్ పుస్తకంలోని ప్రతి వస్తువుకి ధర ఏ విధంగా నిర్ణయించబడిందో పక్క పేజీలో గమనించండి. బ్రిటన్ 2 సంవత్సరాల ముందుగానే ఆర్డర్లను ఉంచాలి. ఎందుకంటే భారతదేశానికి ఆర్డర్లను పంపడానికి, నిర్దిష్ట వస్త్రాలను నెయ్యడానికి, బ్రిటన్కు రవాణా చేయడానికి ఆ సమయం అవసరం. బ్రిటన్ 2 సంవత్సరాల ముందుగానే ఆర్డర్లను ఉంచాలి. ఎందుకంటే భారతదేశానికి ఆర్డర్లు పంపడానికి, నిర్దిష్ట వస్త్రాలను నెయ్యటానికి, బ్రిటన్కు రవాణా చేయడానికి ఆ సమయం అవసరం. వస్త్రాలు లండన్కు చేరిన తర్వాత అవి వేలం వేసి విక్రయించేవారు. అధిక మొత్తంలో ఆర్డర్ చేసి ముద్రించబడ్డ నూలు వస్త్రాలను చించ్, కాసేన్, కస్సా, బాందన్నా అని పిలిచేవారు. అధిక మొత్తంలో ఆర్డర్ చేసి ముద్రించబడ్డ నూలు వస్త్రాలను చించ్, కాసేన్, బాందన్నా అని పిలుస్తారు. చించ్ అనే ఆంగ్ల పదం హిందీ పదం చింట్ నుండి ఉద్భవించింది. చింట్స్ అనే ఆంగ్ల పదం హిందీ పదం చింట్ నుండి ఉద్భవించింది. చింట్ అనగా రంగురంగుల
చిన్న పూల డిజైన్ల వస్త్రం. చింట్ అనగా రంగురంగుల చిన్న పూల డిజైన్ల వస్త్రం. 1680 నుండి భారతదేశంలో ముద్రించిన నూలు వస్త్రాలకు ఇంగ్లాండ్, యూరప్లలో గిరాకీ పెరగడానికి ముఖ్యంగా వాటి అందమైన పూల డిజైన్లు, చక్కటి ఆకృతి, సాపేక్ష చౌక ధరలే కారణం. 1680 నుండి భారతదేశంలో ముద్రించిన నూలు వస్త్రాలకు ఇంగ్లాండ్, యూరప్లలో గిరాకీ పెరగడానికి ముఖ్యంగా వాటి అందమైన పూల డిజైన్లు, చక్కటి ఆకృతి, సాపేక్ష చౌక ధరలే కారణం. ఇంగ్లాండ్లో మహారాణితో సహా ధనవంతులు అందరూ భారతీయ వస్త్రాలను, దుస్తులను ధరించేవారు. ఇంగ్లాండ్లో మహారాణితో సహా ధనవంతులు అందరూ భారతీయ వస్త్రాలను, దుస్తులను ధరించేవారు. బాందన్నా అనే పదం మెడ లేదా తలకు ధరించే ముదురు రంగు కండువాను సూచిస్తుంది. బాందన్నా అనే పదం మెడ లేదా తలకు ధరించే ముదురు రంగు కండువాను సూచిస్తుంది. వాస్తవంగా ఈ పదం బాందనా, హిందీలో ముడివేయడం అనే పదం నుండి ఉద్భవించింది. వాస్తవంగా ఈ పదం బాందనా, హిందీలో ముడివేయడం అనే పదం నుండి ఉద్భవించింది. ఇది ముడివేయడం, రంగు వేయడం అనే పద్ధతి ద్వారా ఉత్పత్తి చేయబడే ఒక ప్రకాశవంతమైన రంగుల బట్టను సూచిస్తుంది. ఇది ముడివేయడం, రంగు వేయడం అనే పద్ధతి ద్వారా ఉత్పత్తి చేయబడే ఒక ప్రకాశవంతమైన రంగుల బట్టలను సూచిస్తుంది. 20వ శతాబ్దం ప్రారంభంలో నేయబడిన జామ్దానీ నేత. 20వ శతాబ్దం ప్రారంభంలో నేయబడిన జామ్దానీ నేత. జమ్దానీ అనేది ఒక అలంకార మూలాంశాల మగ్గంపై నేయబడిన చక్కటి మజ్లిన్. జమ్దానా అనేది ఒక అలంకార మూలాంశాల మగ్గంపై నేయబడిన ఒక చక్కటి మజ్లిన్. సాధారణంగా ఇవి బూడిద రంగు, తెలుపు రంగులలో ఉంటాయి. సాధారణంగా ఇవి బూడిద రంగు, తెలుపు రంగులలో ఉంటాయి. ఈ చిత్రంలోని వస్త్రం వలె దీనికి తరచుగా నూలు, బంగారు దారాల మిశ్రమం ఉపయోగించబడుతుంది. ఈ చిత్రంలోని వస్త్రం వలె దీనికి తరచుగా నూలు, బంగారు దారాల మిశ్రమం ఉపయోగించబడుతుంది. బెంగాల్లోని ఢాకా, యునైటెడ్ ప్రావిన్స్లోని లక్నోలో జామ్దానీ నేసే అతి ముఖ్య కేంద్రాలు ఉన్నాయి. బెంగాల్లోని ఢాకా, యునైటెడ్ ప్రావిన్స్లోని లక్నోలు జామ్దానీ నేసే అతి ముఖ్య కేంద్రాలు. 19వ శతాబ్దం మధ్యలో ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నంలో తయారు చేయబడిన నాణ్యమైన పలచిన వస్త్రం చించ్ బై ముద్రించిన డిజైన్. 19వ శతాబ్దం మధ్యలోని ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నంలో తయారు చేయబడిన నాణ్యమైన పలచని వస్త్రం చించ్ బై పై చిత్రించిన లేదా ముద్రించిన డిజైన్. ఇరాన్, యూరప్లకు ఎగుమతి చేసేందుకు ఉత్పత్తి చేయబడిన చించ్. ఇరాన్, యూరప్లకు ఎగుమతి చేసేందుకు ఉత్పత్తి చేయబడిన చించ్. 20వ శతాబ్దం ప్రారంభంలో బాందనా డిజైన్. 20వ శతాబ్దం ప్రారంభంలోని బాందన్నా డిజైన్. మధ్యలో నుండి వెళుతున్న గీతను గమనించండి. ఈ ఓడ్నీలోని 2 టై అండ్ డై పట్టుముక్కలను బంగారు దారపు ఎంబ్రాయిడరీతో కలిపి కుడతారు. ఈ ఓడ్నీలోని 2 టై అండ్ డై పట్టుముక్కలను బంగారు దారపు ఎంబ్రాయిడరీతో కలిపి కుడతారు. బాందన్నా నమూనాలు ఎక్కువగా రాజస్థాన్, గుజరాత్లలో ఉత్పత్తి చేయబడతాయి. బాందన్నా నమూనాలు ఎక్కువగా రాజస్థాన్, గుజరాత్లలో ఉత్పత్తి చేయబడతాయి. 18వ శతాబ్దం ప్రారంభం నాటికి భారతీయ వస్త్రాలకున్న ప్రజాదరణను చూసి వ్యాకులపడిన ఇంగ్లాండ్ ఉన్ని, పట్టు తయారీదారులు భారతీయ నూలు వస్త్రాల దిగుమతికి వ్యతిరేకంగా నిరసనలు ప్రారంభించారు. 18వ శతాబ్దం ప్రారంభం నాటికి భారతీయ వస్త్రాలకున్న ప్రజాదరణను చూసి వ్యాకులపడిన ఇంగ్లాండ్ ఉన్ని, పట్టు తయారీదారులు భారతీయ నూలు వస్త్రాల దిగుమతికి వ్యతిరేకంగా నిరసనలు ప్రారంభించారు. 1720లలో బ్రిటిష్ ప్రభుత్వం ముద్రించిన నూలు వస్త్రాలు
చిన్స్ వాడకాన్ని నిషేధిస్తూ ఇంగ్లండ్లో ఒక చట్టం రూపొందించింది. 1720లలో బ్రిటిష్ ప్రభుత్వం ముద్రించిన నూలు వస్త్రాలు చిన్స్ వాడకాన్ని నిషేధిస్తూ ఇంగ్లండ్లో ఒక చట్టం రూపొందించింది. ఈ చట్టాన్ని కాలికో చట్టంగా పిలుస్తారు. ఈ చట్టాన్ని కాలికో చట్టంగా పిలుస్తారు. ఇంగ్లండ్ భారతీయ వస్త్రాలతో పోటీ పడలేకపోయింది. ఇంగ్లండ్ భారతీయ వస్త్రాలతో పోటీ పడలేకపోయింది. భారతీయ వస్త్రాల దిగుమతిని అరికట్టి తమను కాపాడమని ఆంగ్లేయ వస్త్ర వ్యాపారులు బ్రిటిష్ ప్రభుత్వాన్ని కోరారు. ఇంగ్లండ్ భారతీయ వస్త్రాలతో పోటీ పడలేకపోయింది. భారతీయ వస్త్రాల దిగుమతిని అరికట్టి తమను కాపాడమని ఆంగ్లేయ వస్త్ర వ్యాపారులు బ్రిటిష్ ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ రక్షణలో మొదటగా కాలికో ముద్రణ పరిశ్రమ అభివృద్ధి చెందినది. ప్రభుత్వ రక్షణలో మొదటగా కాలికో ముద్రణ పరిశ్రమ అభివృద్ధి చెందినది. అప్పుడే భారతీయ డిజైన్లు అనుకరించబడ్డాయి. అవి ఇంగ్లండ్లో తెల్లటి బ్లీచ్ చేయని సాదా మజ్లిన్ బట్టలపై ముద్రించబడేవి. సాదా మజ్లిన్ బట్టలపై ముద్రించబడేవి. భారతీయ వస్త్రాలతో పోటీ ఇంగ్లండ్లో సాంకేతిక ఆవిష్కరణలకు దారితీసింది. 1764లో జాన్ కాయే స్పిన్నింగ్ జెన్నీని కనుగొన్నాడు. 1764లో జాన్ కాయే స్పిన్నింగ్ జెన్నీ ఒకే కార్మికుడి ద్వారా అనేక కుదురులను ఆపరేట్ చేయగల యంత్రం. స్పిన్నింగ్ జెన్నీ ఒకే కార్మికుడి ద్వారా అనేక కుదురులను ఆపరేట్ చేయగల యంత్రం. దానిపై దారం తిప్పబడుతుంది. చక్రం తిప్పినప్పుడు అన్ని కుదురులు తిరుగుతాయి. స్పిన్నింగ్ జెన్నీపై దారం తిప్పబడుతుంది. చక్రం తిప్పినప్పుడు అన్ని కుదురులు తిరుగుతాయి. 1768లో రిచర్డ్ ఆర్క్రైట్ యొక్క ఆవిరి యంత్ర ఆవిష్కరణ నూలు వస్త్రాలు నేయడంలో విప్లవాన్ని సృష్టించింది. 1768లో రిచర్డ్ ఆర్క్రైట్ యొక్క ఆవిరి యంత్ర ఆవిష్కరణ నూలు వస్త్రాలు నేయడంలో విప్లవాన్ని సృష్టించింది. బట్టలను ఇప్పుడు చాలా ఎక్కువ పరిమాణంలో చౌకగా నేయడానికి వీలుపడింది. అయినప్పటికీ 18వ శతాబ్దం చివరి వరకు భారతీయ వస్త్రాలు ప్రపంచ వాణిజ్యంపై ఆధిపత్యాన్ని కొనసాగించాయి. 18వ శతాబ్దం చివరి వరకు భారతీయ వస్త్రాలు ప్రపంచ వాణిజ్యంపై ఆధిపత్యాన్ని కొనసాగించాయి. ఈ కంపెనీలు భారతదేశంలోని వెండిని దిగుమతి చేసి నూలు పట్టు వస్త్రాలను కొనుగోలు చేసేవారు. డచ్ వారు, ఫ్రెంచ్ వారు ఈ కంపెనీలు భారతదేశంలోకి వెండిని దిగుమతి చేసి నూలు పట్టు వస్త్రాలను కొనుగోలు చేసేవారు. అయితే బెంగాల్లో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ రాజకీయ అధికారం పొందినప్పుడు భారతీయ వస్తువులను కొనుగోలు చేయడానికి విలువైన లోహాన్ని దిగుమతి చేసుకునే అవసరం లేకుండా పోయింది. అయితే బెంగాల్లో ఈస్ట్ ఇండియా కంపెనీ రాజకీయ అధికారం పొందినప్పుడు భారతీయ వస్తువులను కొనుగోలు చేయడానికి విలువైన లోహాన్ని దిగుమతి చేసుకునే అవసరం లేకుండా పోయింది. బ్రిటిష్ వారు భారతదేశంలోని రైతులు, జమీందారుల నుండి ఆదాయాన్ని పొంది భారతీయ వస్త్రాలను కొనుగోలు చేయడానికి వినియోగించేవారు. బ్రిటిష్ వారు భారతదేశంలోని రైతులు, జమీందారుల నుండి ఆదాయాన్ని పొంది భారతీయ వస్త్రాలను కొనుగోలు చేయడానికి వినియోగించేవారు. 17వ శతాబ్దంలో కొచ్చిన్లోని డచ్ స్థావరాల సముద్ర తీర దృశ్యం. 17వ శతాబ్దంలో కొచ్చిన్లోని డచ్ స్థావరాల సముద్ర తీర దృశ్యం. యూరోపియన్ వాణిజ్యం విస్తరించడంతో వివిధ ఓడరేవులలో వాణిజ్య స్థిర నివాసాలు ఏర్పడ్డాయి. యూరోపియన్ వాణిజ్యం విస్తరించడంతో వివిధ ఓడరేవులలో వాణిజ్య స్థిర నివాసాలు ఏర్పడ్డాయి. 17వ శతాబ్దం నాటికి కొచ్చిన్లో డచ్ స్థావరాలు ఏర్పడ్డాయి. 17వ శతాబ్దం నాటికి కొచ్చిన్లో
డచ్ స్థావరాలు ఏర్పడ్డాయి. జనావాసాల చుట్టూ ఉన్న కోటను గమనించండి. జనావాసాల చుట్టూ ఉన్న కోటను గమనించండి. వస్త్ర ఉత్పత్తి 4 ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉంది. వస్త్రోత్పత్తి 4 ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉంది. అతి ముఖ్యమైన కేంద్రాలలో బెంగాల్ ఒకటి. డెల్టా అనేక నదులతో ఉండటం వలన బెంగాల్లోని ఉత్పత్తి కేంద్రాలు సరుకును దూర ప్రాంతాలకు సైతం సులువుగా రవాణా చేయగలిగేవి. డెల్టా అనేక నదులతో ఉండటం వలన బెంగాల్లోని ఉత్పత్తి కేంద్రాలు సరుకును దూర ప్రాంతాలకు సైతం సులువుగా రవాణా చేయగలిగేవి. తూర్పు బెంగాల్ ప్రస్తుత బంగ్లాదేశ్. తూర్పు బెంగాల్లోని ఢాకా 18వ శతాబ్దంలో వస్త్ర కేంద్రాలలో అగ్రగామి. తూర్పు బెంగాల్లోని ఢాకా 18వ శతాబ్దంలో వస్త్ర కేంద్రాలలో అగ్రగామి. అది ముల్ముల్, జందాని నేత పద్ధతులకు ప్రఖ్యాతిగాంచింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.